నమస్కారం హెచ్కే న్యూస్ ఛానల్ కి స్వాగతం. కాకినాడ జిల్లాలో గత 16 రోజులుగా పలు గ్రామాల్లో సంచరిస్తూ అటవీ అధికారులకు సవాల్గా మారిన పెద్దపులి శనివారం రాత్రి శంకవరం గ్రామ సమీపంలో గల ఊరకొండపై తిష్ట వేసింది. ఆదివారం మధ్యాహ్నం కొండ దిగి అన్నవరం వైపు అడుగులు వేసింది. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ శంకవరం సమీపంలో పులి కొండపైకి వెళ్లినట్లు గుర్తించబడిందని, ప్రజల భద్రత దృష్ట్యా అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖలు వెంటనే అప్రమత్తం చేసి ప్రజలకు సమాచారం అందించమన్నారు. ప్రస్తుతం శంకవరం వద్ద కత్తిపూడి, రౌతులపూడి రహదారిపై వాహనాలను మళ్లించి ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నామని, అటవీ శాఖ పులి కదలికలను పర్యవేక్షించేందుకు 2 డ్రోన్ బృందాలు, 1 VH సిగ్నల్ ట్రాకింగ్ బృందం, 2 డాటింగ్ బృందాలు మరియు రక్షణ బృందాలు NSTR రాజమహేంద్రతో ఘటనా స్థలంలో ఉండి బృందాల పనితీరును పర్యవేక్షిస్తున్నామన్నారు. మధ్యాహ్నం రూట్ మార్చి అన్నవరం, పంపా రిజర్వాయర్, తాళ్లపాలెం, బెండపూడి వైపు కదిలిందని, ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి అటవీ శాఖ సూచనలు పాటించాలన్నారు. స్థానిక టీడీపీ నేత పర్వత సురేష్, ఎంపీపీ పర్వత రాజబాబులు పులి కదలికలపై తహసీల్దార్ తాతారావు, అన్నవరం ఎస్ఐ శ్రీ హరిబాబు, DFO రామచంద్రరావుతో చర్చించారు. పోలీస్ సిబ్బందితోటి ఇక్కడ విలేజ్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అలర్ట్ చేయడం జరిగింది. రాత్రంతా సిబ్బంది పూర్తిగా ఈ ప్రజల్ని అలర్ట్ చేయడంలోనే నిమగ్నమై ఉన్నారు. సో రాత్రి నుంచి కూడా టైగర్ మూవ్మెంట్ని ట్రాక్ చేస్తూనే ఉన్నాము. సో ఇది పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్టు మనకి సమాచారం ఉండటంతో ఈ కత్తిపూడి తుని రోడ్డు ఈ ప్లేస్లో ఎక్కడైతే శంకవరం గ్రామం సమీపంలో క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ ఛాన్సెస్ పులి ఈ రోడ్ని క్రాస్ చేసి పంపా రిజర్వాయర్ వైపు వెళ్ళొచ్చు. సో దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటం జరిగింది. అలాగే ఇంకొక దిశ మార్చుకుని వేరే వైపు ఎటువైపు వెళ్ళినా సరే ఇక్కడ టీమ్స్ అన్నీ పొజిషన్ చేసి పెట్టాము. డ్రోన్స్ కూడా ఆల్రెడీ ఫ్లై చేసాము, చూసాము. బట్ అక్కడ కొండపైన థిక్ క్యాష్యూ ప్లాంటేషన్స్ ఉండటం వల్ల, జీడి మామిడి ప్లాంటేషన్స్ ఉండటం వల్ల మనకి ఆ డ్రోన్ దాంట్లో పులి లొకేషన్ అన్నది ట్రేస్ అవుట్ అవ్వలేదు. సో శాటిలైట్ కాలర్ తోటి అలాగే VHF రేడియో సిగ్నల్స్ ద్వారా దగ్గరలోనే పులి సంచరిస్తున్నట్టు మాకైతే సమాచారం ఉంది. సో అన్ని డైరెక్షన్ మార్చుకుని ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్తే ఇబ్బంది. మళ్ళీ ఈవినింగ్ షార్ట్స్ వస్తుందండి. అందరూ ఆడుతుంది, రన్నింగ్ మళ్ళీ నడడం మొదలు పెడుతుంది. అప్పుడు వేటండి. 3 రోజుల నుంచి 4 రోజులు అదే అండి తప్ప పట్టం అట్లేదండి.